ఐపీఎల్ 2026లో అప్రతిహతంగా దూసుకెళ్తున్న పంజాబ్ కింగ్స్కు రాజస్థాన్ రాయల్స్ తొలి ఓటమి రుచి చూపించింది. మంగళవారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ నిర్దేశించిన 223 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి ఎగబాకగా ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ గెలిచిన పంజాబ్కు ఈ సీజన్లో ఇదే తొలి ఓటమి. రాజస్థాన్ ఛేదనలో వైభవ్ సూర్యవంశీ మెరుపు ఆరంభాన్నివ్వగా యశస్వి జైస్వాల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మధ్య ఓవర్లలో పంజాబ్ బౌలర్లు ఒత్తిడి పెంచిన డొనోవన్ ఫెరీరా విధ్వంసక బ్యాటింగ్తో మ్యాచ్ను రాజస్థాన్ వైపు తిప్పేశాడు. అతనికి శుభం దూబే అండగా నిలవడంతో రాజస్థాన్ అలవోకగా విజయాన్నందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ప్రభ్ సిమ్రాన్ అర్ధశతకంతో రాణించగా ఆఖర్లో మార్కస్ థాయినిస్ చెలరేగి ఆడడంతో పంజాబ్ భారీ స్కోరు సాధించింది. అయితే రాజస్థాన్ బ్యాటర్ల దూకుడు ముందు పంజాబ్ బౌలర్లు కట్టడి చేయలేకపోవడంతో ఆ జట్టు జైత్రయాత్రకు బ్రేక్ పడింది.